మదురైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో ఆద్యంతం అట్టహాసంగా సాగింది. బీజేపీ అభ్యర్థి రామ్ శ్రీనివాసన్కు మద్దతుగా ఈ రోడ్ షో నిర్వహించారు. రథం ఆకారంలో రూపొందించిన వ్యాన్ ఎక్కి అమిత్ షా రోడ్లో పాల్గొన్నారు. రోడ్ షో ప్రారంభమైనప్పటి నుంచి కార్యకర్తలంతా మోదీ మోదీ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. రహదారికి ఇరువైపులా చండీ మేళాలు, మంగళ వాయిద్యాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ ఈ రోడ్ షో ప్రారంభమైంది. మదురై నేతాజీ రోడ్డు నుంచి ఝాన్సీరాణి పార్క్, నగల దుకాణం బజార్ మీదుగా విలుక్కుత్తూన్ ప్రాంతం వరకు రోడ్ షో కొనసాగింది. అంతకుముందు ఆయన పుదుకోట జిల్లా తిరుమయ్యం కొట్టై భైరవ ఆలయాన్ని, సత్యవాగీశ్వరాలయాన్ని సందర్శించారు. అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో రాహుల్ మనసు మార్చుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ కావడంతో వైనాడ్లో పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నారట. అయితే 2 చోట్ల నుంచి పోటీ చేస్తే ఎక్కడ ఉంటారనే విషయంలో స్పష్టత ఉండకపోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు రావచ్చనే ఉద్దేశంతో వాయనాడ్నే రాహుల్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఓటమి భయంతో పారిపోయారని బీజేపీ విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనేత తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం సరైన సమాధానం ఇస్తానని రాహుల్ చెప్పారట. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉందని యూపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ను జైలులో కలిసేందుకు ఆయన భార్య సునీత వెళ్లగా కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇది అమానవీయం, ఎందుకు మానవత్వం చూపకుండా ప్రవర్తిస్తున్నారు అని ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది. జైలులో ఉండాల్సిన కనీస హక్కులను కల్పించడం లేదు. కేజ్రీవాల్తో తాను, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సమావేశం కావాల్సి ఉంది. చివరి క్షణంలో సమావేశం రద్దు చేశారని సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.